యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేడియో శ్రోతలకు స్వాగతం. నీనివే నాశనాన్ని గూర్చి నహూముకు కలిగిన ప్రత్యక్షత. నహూము గ్రంథ వివరణ. నహూము గ్రంథము 1వ అధ్యాయం చదువుకుందాం. నీనివేను గూర్చిన దేవోక్తి. ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయను. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. బాషానును కర్మెలును వాడిపోవును. లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును. కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును. లోకమును అందరి నివాసులందరూ వణకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం. తనయందు నమ్మిక ఇంచువారిని ఆయన ఎరుగును. ప్రళయ జలమువలే ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండోమారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముండ్లకంపవలే శత్రువులు కూడినను, వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలే కాలిపోదురు. నీనివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించినవాడొకడు నీలో నుండి బయలుదేరియున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధపెట్టను. వారి కాడి మ్రాను నీమీద ఎక్క మోపకుండా నేను దాని విరుగగొట్టుదును. వారి కట్లను నేను తెంపుదును. నీనివే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీ పేరు పెట్టుకునివారు ఇకను పుట్టకయుందురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమేగాని పోతపోసిన ప్రతిమయేగాని ఒకటియూ లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు పనికిమాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరుచుచున్నాను. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియచేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యోదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కుబళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య నిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను. ఈ గ్రంథ సందేశము ఒకవేళ అర్థం కానిదిగా లేక ఆసక్తికరము కానిదిగా మీకు ఉన్నట్టయితే, నేటి మన జీవిత అన్వయం కొరకు సహాయకరంగా ఈ గ్రంథాన్ని ధ్యానిద్దాం రండి. క్రీస్తు పూర్వం 785వ సంవత్సరములో ప్రవక్త అయిన యోన ఈ నీనివే పట్టణానికి దేవుని రక్షణ, క్షమాపణలను ప్రకటించాడు. వాస్తవానికి యోన నీనివే ఎడల కోపాన్ని, దురభిమానాన్ని కలిగి ఉన్నాడని యోనా గ్రంథ ప్రసారములో మనం విన్నాం. యోనా సువార్త ప్రకటనతో గొప్ప సువార్తీకరణ ఉద్యమం నీనివే పట్టణములో కలిగింది. అందరూ మార్పు చెందారు. ప్రకటింపబడిన పాపపు తీర్పు, నాశనం రద్దు చేయబడింది. అయితే యోనాకు 150 సంవత్సరాల అనంతరం ప్రవక్త అయిన నహూము నీనివేను గూర్చి ప్రత్యక్షత పొందాడు. యోనా నీనివేలో రక్షణ సువార్త ప్రకటించడం ఆ జాతి యావత్
మార్పు చెందడం జరిగిన తర్వాత సరిగ్గా 60 సంవత్సరాలకు అస్సూరు ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలును జయించింది. వర్ణింపరాని దుష్టత్వం, క్రూరత్వాలతో అస్సూరు ప్రపంచ రాజ్యాలన్నిటినీ జయిస్తూ వచ్చింది. అస్సూరు ప్రపంచ రాజ్యాలన్నిటినీ జయించి ప్రపంచ శక్తి అనబడిన కారణాన దాని దుష్టత్వానికి, క్రూరత్వానికి అంతులేకుండా పోయింది. యోనా పరిచర్యకు 150 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు రాజ్యం కూలిపోయిన 60 సంవత్సరాలకు ప్రవక్త అయిన నహోము నీనివేను గూర్చిన ప్రత్యక్షత పొందాడు. ప్రపంచ పట్టణాలకన్నిటికీ రాణి అనబడిన నీనివే ఎంతో గొప్ప పట్టణమయుంది. 3 అధ్యాయాలు గల నహోము గ్రంథములోని మొదటి అధ్యాయం నీనివే నాశనాన్ని ప్రకటించింది. 2వ అధ్యాయం నీనివే నాశనాన్ని వర్ణించింది. 3వ అధ్యాయం నీనివే యొక్క నాశనాన్ని భద్రపరిచి ఉంచింది, తప్పిపోకుండా కాపాడింది. నహోము ప్రకటనకు 23 సంవత్సరాల తర్వాత నీనివే నాశనం చేయబడింది. నీనివే పతనాన్ని గూర్చి ప్రకటించబడినప్పుడు ఎవరు ఆ విషయాన్ని నమ్మకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నీనివే 2 గొప్ప నదులపై నిర్మించబడింది. నీనివే ఏ విధంగానూ పతనమయ్యే అవకాశం ఏదీ లేదు. కాని ఆ 2 నదుల్లో ఏ ఒక్కటైనా ఉధృతంగా నీనివే మీదకి పొంగితే తప్ప మరొక విధంగా నీనివే నాశనమయ్యే అవకాశమే లేదు. సరిగ్గా ఇలాగే నహోము ప్రకటించాడు. నహోము ప్రవచించాడు. నీనివేకు ఏ నదులైతే ఆధారంగా ఉన్నాయో ఆ నదులే దాని నాశనానికి కూడా ఆధారమయ్యాయి. దానిపైకి వచ్చిన శత్రువు ఆ నదులకు, పట్టణానికి అనుబంధంగా ఉన్న గోడను పగులుగొట్టినప్పుడు అది కూలిపోయిందని నహోము తెలియజేశాడు. ఈ విధంగా నహోము ప్రవచనం మొదటి నుండి చివరి వరకు ఏది తప్పిపోకుండా 23 సంవత్సరాల అనంతరం నీనివేకు నెరవేరింది. ఇతడు క్రీస్తు పూర్వం 663 నుండి 607 మధ్య కాలములో ఎల్కోష్ అనే గ్రామములో జీవించాడు. నహోము జీవించిన ఎల్కోష్ గ్రామంలోనే అతని సమాధి కూడా ఉంది. ఇతడు యెషయా ప్రవక్త మరియు ఆ కాలపు ప్రవక్తలైన వారికి సమకాలీనుడై సన్మార్గుడైన హిజ్కియా రాజు కాలములో జీవించి పరిచర్య చేశాడు. ఇతని గ్రామమైన ఎల్కోష్ నీనివేకు సమీపంలోనే ఉంది. యేసుప్రభు పరిచర్య చేసిన ఆయా గ్రామాల్లోనిది, పట్టణాల్లోనిది ఒకటైన కపెర్నహూము నహోము యొక్క జన్మస్థలమయుంది. నలుగురిచే మోసుకొని రాబడి పైకప్పు విప్పి క్రిందికి తీసుకుని రాబడిన పక్షవాత రోగిని ప్రభు ఈ కపెర్నహూములోనే స్వస్థపరిచారు. గలిలయ ప్రాంతములోని కపెర్నహూము యేసుప్రభు పరిచర్యకు కేంద్రమయ్యుంది. యేసుప్రభు శ్రమపడి యెరూషలేములో మరణించకముందు గలిలయ, కపెర్నహూము ప్రాంతములో స్వస్థత పరిచర్యను, సువార్త ప్రకటనను విస్తారంగా జరిగించారు. కపెర్నహూము గ్రామాన్ని నహోము స్థాపించిన కారణంగా ఆ గ్రామము అతని పేరుతో పిలువబడింది. 4 ముఖ్య పట్టణాల పాటును గూర్చి మనము గతములో తెలుసుకున్నాం. 1 ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు ముఖ్య పట్టణం షోమ్రోను. 2వది దక్షిణ రాజ్యమైన యోదా ముఖ్య పట్టణం యెరూషలేం. 3 బబులోను. 4 అస్సూరు రాజధాని అయిన నీనివే. ఇశ్రాయేలును అస్సూరు జయించి చెరపట్టింది. దక్షిణ యోదాను బబులోను స్వాధీనం చేసుకుంది. బబులోనును మాదియా, పారశక రాజ్యాలు జయించాయి. అస్సూరు ఇశ్రాయేలును జయించి పట్టుకుని యోదావైపు తిరిగి 46 ప్రాకారాలు గల పట్టణాలను పట్టుకుని 2 లక్షల మందిని చెరపట్టి యెరూషలేము గుమ్మాల వరకు వెళ్ళినప్పుడు యెషయా యొక్క ప్రార్థన, ప్రవచన శక్తిని బట్టి అస్సూరు యెరూషలేములో ప్రవేశించలేకపోయాడు. ఇట్టి దుష్ట శత్రువైన నీనివే పతనాన్ని గూర్చిన నహోము ప్రవచనం దేవుని ప్రజలకు నిజంగా
శుభవార్తే. నహోము అను మాటకు ఆదరణతో నిండుకున్నవాడు. వినాశనాన్ని గూర్చినదైన నహోము గ్రంథ సందేశములో దేవుని ప్రజలకు ఎంతో ఆదరణ దొరుకుతూ ఉంది. నహోము నీనివే పతనాన్ని ప్రకటించే నాటికి నీనివే నాశనం కాగలదనడానికి ఎలాంటి రుజువులు లేవు. అశ్షూరును గూర్చి దేవుని ప్రజలకివ్వబడిన వాగ్దానం ఏమిటంటే, అశ్షూరు ఎన్నటికీ తిరిగి రాడు, నీ దేశములో ప్రవేశింపడు అనేదే. నహోము 2వ అధ్యాయములో నీనివే పైకి రానున్న శత్రువుల రంగు సూర్యకాంతి. వారి కేడెములు కవచముల మీద పడినప్పుడు ఏర్పడే రంగుల ఛాయలను వర్ణించాడు. యుద్ధ స్వరము, కేకలు వింటున్నంతటి అనుభూతి ఈ వర్ణనలో కలుగుతుంది. ఇక ఈ నహోము గ్రంథము దేవుని ప్రజలైన వారికి ఆదరణ సందేశమయ్యుంది. ఈ గ్రంథము నుండి మన కొరకైనట్టి అన్వయము ఏమున్నదంటే, దేవుని వాక్యాన్ని మనము విశ్వసించాలి. దేవుని వాక్యము సత్యమై ఉన్నందున నమ్మదగినదయుంది. యోనా కాలములో ప్రజలు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగినందున దేవుడు ఆ తరాన్ని రక్షించాడు. నహోము నాటి నీనివే యొక్క పాపానికి, అవిధేయతకు దేవుడు శిక్షను ప్రకటించాడు. దేవుడు నమ్మతగినవాడని వాక్యములో వ్రాయబడిన ప్రకారము మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మతగినవాడును నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అయితే పాపమునకు వచ్చు జీతము మరణమనే సత్యము నహోము గ్రంథం యొక్క సారాంశమయ్యుంది. దేవుడు పట్టించుకోడు, మనలను చూడడు అనుకొని పాపములో కొనసాగినట్లయితే మనలను మనమే మోసపుచ్చుకుంటాం. అయితే పాపాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానైనా నిత్య జీవాన్ని కృపావరంగా మనం పొందగలం. నీనివే పట్టణపు పతనాన్ని గూర్చి మాట్లాడుతున్న నహోము గ్రంథం 1వ అధ్యాయం నీనివే నాశనాన్ని గూర్చి ప్రకటిస్తుంది. 2వ అధ్యాయం నీనివే నాశనాన్ని వర్ణిస్తుంది. 3వ అధ్యాయం నీనివే నాశనాన్ని భద్రపరిచింది అని మనం విన్నాం. మొదటిగా మనము నీనివే పట్టణం యొక్క నిర్మాణ విధానాన్ని తెలుసుకుందాం. దానియేలు గ్రంథ అధ్యయనములో బబులోను పట్టణ నిర్మాణాన్ని గూర్చి మనం తెలుసుకుందాం. దేవుని ప్రజల ఆదరణ సందేశమైన నహోము గ్రంథ ధ్యానములో నీనివే నిర్మాణాన్ని మనం తెలుసుకుంటాం. నహోము ప్రవచన కాలములో నీనివే పట్టణము ప్రపంచ రాజ్యాలన్నిటికీ రాణి అన్నట్టుగా ఉండేది. అత్యంతమైన శక్తి, రాజ్య ప్రభావముతో పాటుగా దుష్టత్వము లేక క్రూరత్వము కూడా నీనివేకు విస్తారంగానే ఉన్నాయి. తాను జయించిన ఇతర రాజ్యాల నుండి వచ్చే దోపుడు సొమ్ము, ప్రపంచ మూలల నుండి పట్టుకొన్న విస్తారమైన ధనము, ఐశ్వర్య సంపదలతో నీనివే తొలతూగుతూ ఉండేది. ఇతర రాజ్యాల రక్తముతో నిండిన సింహాల గుహగా నీనివే పట్టణాన్ని నహోము వర్ణించాడు. ఇక ఈ పట్టణ వైశాల్యము 30 మైళ్ళ పొడవు, 10 మైళ్ళ వెడల్పు కలిగి ఉండేది. ఈ పట్టణాన్ని 5 గోడలు, 3 కందకాలు ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉండేవి. ఈ పట్టణ నిర్మాణములోని ముఖ్య అంశాలన్నీ అశ్షూరుచే చెరపట్టబడిన అసంఖ్యాకులైన విదేశీ బానిసలచే నిర్మించబడ్డాయి. 10 లేక 20 లక్షల జనాభా గల ఈ పట్టణములో కుడి ఎడమలు ఎరుగని వారని యోనాతో దేవుడు చెప్పిన 1,20,000 మంది చిన్నబిడ్డల జనాభాని తెలియచేయబడుతూ ఉంది. నీనివే పట్టణాన్ని సంరక్షించే లోపలి పరిధిలోని గోడలు ఒక్కొక్కటి 5 మైళ్ళ పొడవు, 2 మైళ్ళ వెడల్పు కలిగి టైగ్రిస్, కోషెరు నదుల కలయిక వద్ద 36.5 మీటర్ల ఎత్తు సరిపడినంత విశాలత కలిగి 4 రథాలు ఒకేసారి పరుగెత్తగలిగి ఉండేవి. ఇట్టి ఘనత కలిగిన శక్తివంతమైన నీనివే పట్టణము పడగొట్టబడే రోజు ముందటి రాత్రి నుండే కూల్చివేయబడడం ప్రారంభమైంది. ఎట్టి మేలుకొలుపు, సంరక్షించుకోగల అవకాశాలు లేకుండా ఒక్క రాత్రిలో సంభవించి మరునాటికి పడగొట్టబడింది. న్యాయము కోసమైన మానవ జాతి ఆక్రందన నీనివే పట్టణపు
మరణగీతమైంది. నీనివేకు కలిగిన ఇట్టి దుర్దశ యోధా ఇశ్రాయేలు అనబడే దేవుని ప్రజలకు శుభవార్తయింది. అశ్షూరు చేతులు తమపై ఎప్పుడు పడతాయో అని ఎల్లవేళలా భయపడుతూ ఉండే యోధాకు గొప్ప అభయం. నహూము అశ్షూరు రాజుకు కూడా ఎంతో కఠినంగా దుర్గతి ప్రకటించాడు. ఇతర ప్రవక్తలందరి వలనే నహూము కూడా నీనివే యొక్క పాప వ్యవస్థకు తీర్పు ప్రకటించాడు. నహూము గ్రంథము 3వ అధ్యాయములో నహూము నీనివే యొక్క శిక్షకు అనేక కారణాలు చెబుతూ వచ్చాడు. మొదటి కారణం అశ్షూరు యొక్క పాపం. ఇక ఏ జాతినైనా దేవుడు యుద్ధానికి తద్వారా నాశనానికి అప్పగించాడు అంటే పాపమే కారణం. దేవుని ప్రజలు వాగ్దాన దేశమైన కనానులో ప్రవేశించినప్పుడు అక్కడ నివసించే అనేక జాతులను గూర్చి దేవుడు వారి పాపం నిమిత్తమై కలుగవలసిన శిక్షను గూర్చి తన ప్రజలకు ఆజ్ఞాపించడం ద్వితీయోపదేశకాండములో మనం చదువుతాం. అదేవిధంగా నీనివేపై నహూము ద్వారా దేవుడు ప్రకటించిన తీర్పుకు మూలం వారి పాపమే. అంతులేని వారి దుష్టత్వం, క్రూరత్వాల కారణంగా దేవుడు నీనివేకు నాశనం నిర్ణయించాడు. అశ్షూరీయులు యుద్ధశూరులు. ఇతర దేశాలను జయించినప్పుడు దానిలోని ప్రజలను వారి చోటు నుండి వేరొక చోటికి తరలించి వారి జాతీయతను రద్దుచేసి గుర్తింపు లేకుండా చేసి వారి జాతి విలువలు, వ్యక్తిత్వ విలువలు మొదలైన హక్కులు తీసివేసేవారు. అశ్షూరీయులు ఇతరులను దోసుకొని వారి స్థాయిని పెంచుకునేవారు. అశ్షూరీయులు క్రూరత్వాన్ని అభ్యాసంగా అలవాటుగా కలిగి ఉండేవారు. ఇక భీభత్సాన్ని, భయోత్పాతాన్ని సృష్టించడానికి ఎవరినైతే చెరపట్టారో వారిని సజీవులుగానే చర్మం ఒలిసి కాళ్ళు, చేతులు, ముక్కులు, చెవులు తెగనరికి, నాలుకలు ఓడబెరికి, కండ్లు పీకి, సకల విధాల హింసించి చివరికి చంపి వారి కపాలాలను కుప్పలుగా వేసేవారు. ఈ విధంగా భరింపరాని అమానుష చర్యలు, దుష్ట చర్యలు అశ్షూరీయులు జరిగించారు. నహూము గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుండి 8వ వచనం వరకు నీనివే యొక్క నాశన అంశాన్ని మనం కనుగొంటాం. ఈ భాగములో దేవుని స్వభావ లక్షణాలు, దేవుని వ్యక్తిత్వం తెలియచేయబడుతుంది. దేవుడు దేనికైనా సర్వసమర్థుడు. సాధారణంగా మనము దేవుని గూర్చి ఆలోచించినప్పుడు మనకు అన్ని విధాల లాభం చేకూర్చే ఆయన ప్రేమను గూర్చి తలస్తూ ఉంటాం. దేవుని ప్రేమ అంటే మనకెంతో ఇష్టం. ఇక దేవుని ఉగ్రత వంటి అంశాలు మనకెంతో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. దేవుని నీతి న్యాయాలు, పరిశుద్ధత, అన్యాయాలను, దుష్టత్వాన్ని, అక్రమాన్ని సహించవు. అయితే ఏదో ఒకే ఒక లక్షణాన్ని మిగిలిన వాటికంటే విపరీతంగా కలిగి ఉండడు. ఆయన వ్యక్తిత్వం సమతూల్యమైనది. ప్రతి లక్షణం ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. దేవుడి మంచివాడు, ప్రేమగల తండ్రి, శ్రమలో ఆశ్రయించదగినవాడు, పరిశుద్ధుడైన న్యాయాధిపతి, రోషం, ఉగ్రతగలవాడు. ఆయన ప్రేమించే వారిని ఎవరైనా బాధిస్తే అట్టివారిపై పగ తీర్చుకుంటాడు. ఆయన కోపము, ఉగ్రత అగ్నివలే మండేవై ఉన్నాయి. ఈ విధంగా దేవుడు సకల గుణగణాలను సమృద్ధిగా కలిగిన సంపూర్ణ వ్యక్తిత్వం గలవాడై ఉన్నాడు. ఆయన ఉగ్రతాశక్తి తుఫాను, ప్రళయం, భూకంపం వంటి భీభత్సాలను పుట్టించగలదని నహూము తెలియజేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయములో నీనివే నాశనాన్ని ఒక రాణి తన రాణి వస్త్రాలు లేనిదై సంకెళ్లతో చెరలోనికి వెళ్ళినట్లుగా చిత్రీకరించాడు. అందరూ భయము, వణకు, ఆందోళనతో గజగజలాడిపోవడం చూపించాడు. గుండెలు కరిగిపోతున్నాయి, మోకాళ్ళు కొట్టుకుంటున్నాయి, ముఖాలు తెల్లబోయాయి. 3వ అధ్యాయం నీనివే నాశనానికి మరొక కారణం చూపిస్తుంది. నీనివే పట్టణం రక్తముతో నిండుకొని ఉంది. ఇది అబద్ధాలతో నిండి ఉంది, దోపుడు సొమ్ముతో నిండి ఉంది. నీనివే పట్టణం సౌందర్యవంతురాలైన
జారస్త్రీ వంటిదిగా, అది ఇతరులను విగ్రహ పూజకు లోపరిచేదిగా కనిపిస్తుంది. దాని రాజు పాపములో మునిగిపోయాడు. నీనివే ముట్టడించిన దేవుని ప్రజల జీవితాలు పగిలిపోయాయి. అతని భార్య బిడ్డలను పోషించుకోవడానికి దాని రాజు శత్రువులను నలుగుగొట్టాడు. ఈ అస్సూరు యోదాపైకి దండెత్తినప్పుడు 46 పట్టణాలను పట్టుకున్నాడు. అప్పుడే 2,00,000 మంది అస్సూరు యోధుల్ని దేవుడు మొత్తాడు. అస్సూరుచే శ్రమనొందని బాధనొందని జాతి ఏది? ఈ విధంగా నీనివే నాశన వార్త వినేవారంతా దాని విషయమై చప్పట్లు కొడుతున్నారని నహోము తెలియజేశాడు. అస్సూరు యొక్క క్రూరత్వాన్ని రుచి చూడని జాతి దేశము ఏదీ లేదు. ప్రియ సోదరుడా సోదరి, ఈ గ్రంథ సారాంశము నుండి మన వ్యక్తిగత అన్వయంగా దేవుని స్వభావములో నుండి దేవుని ఉగ్రతను గూర్చి మనకు ఎక్కువగా తెలియచేయబడుతుంది. తెలుగు భాషలో ఉగ్రత అనే అర్థం కలిగి ఉన్న రాత్ అనే ఆంగ్ల పదము హెబ్రీ భాషలో దాటి వెళ్ళుట అనే అర్థం కలిగి ఉంది. ఇక నది దాటినట్లు అనుకోండి. ఇక దేవుడు అవినీతి, అన్యాయము, అక్రమాలను ఎన్నడూ సహించాడు. మరి అదే ప్రక్క ప్రేమ, మంచితనములు గలవాడు గనుక తన కోపాన్ని కుమ్మరించి శిక్ష జరిగించడం ద్వారా వారిని దాటి వెళ్తాడు. దేవుడు తన ప్రజలను తానేర్పరచుకున్న వారిని ఎరిగి ఉన్న రీతిగా తన ప్రజలను బాధించిన వారిపై కోపం తీర్చుకుంటాడు. ఆయన ప్రేమ వలనే ఆయన కోపం కూడా శాశ్వతమైనది. ఆయన పరిశుద్ధతకు, ప్రేమకు ఆయన కోపం కూడా సమానంగా ఉంది. తన ప్రజలను తాను ప్రేమించిన వారిని ఎవరైతే నశింపచేస్తారో అట్టివారిపైని ఆ దేవుని కోపము నాశనము కొరకై కుమ్మరించబడుతుంది. ఈ విధంగా తమ పాపము లేక అక్రమము సంపూర్తి చేసుకున్నవారిని తప్పక శిక్షిస్తాడు. కాని వారి పాపము సంపూర్ణమయ్యే వరకు సహిస్తాడు. ఈ విధంగా సంపూర్ణ నాశనము కలిగించగల నాశనాన్ని గూర్చి నహోము గ్రంథము మనకు తెలియపరుస్తుంది. విభిన్న లక్షణాలను కలిగిన దేవుని వ్యక్తిత్వాన్ని గూర్చిన నహోము గ్రంథము సంపూర్తిగా తెలియజేస్తుంది. ప్రపంచ పట్టణాల్లో అతి గొప్పదైన నీనివే పట్టణాన్ని దేవుడు పరిశీలించాడు. మితిమీరిన గర్వము, క్రూరత్వాలతో అస్సూరీయులు దేవుని ప్రజలను హింసించారు. నహోము ద్వారా దేవుడు నీనివేకు ఏమైతే సెలవిచ్చాడో అంతా అక్షరాల నెరవేరింది. ప్రియ సోదరుడా సోదరి, దేవుని వాక్యము సత్యమైనది. దేవుని వాక్యము దేవుని ప్రేమను, కోపాన్ని తెలియజేస్తున్న రీతిగా మనము ఆయన ప్రేమనైనా అనుభవించాలి, లేకుంటే ఆయన కోపాన్నైనా అనుభవించాలి. దేవుడైతే మనము తన ప్రేమను అనుభవించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను ఎవరైతే తిరస్కరిస్తారో యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనములో వ్రాయబడిన ప్రకారం వారికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది. ప్రియ సోదరుడా సోదరి, నీవు ఆయన శాశ్వత ప్రేమను పొందుచు ప్రభు కృపలో వర్ధిల్లుచున్నట్లయితే చాలా సంతోషం. ఒకవేళ నీనివే పట్టణ ప్రజల వలె మితిమీరిన పాపములో నీవు జీవిస్తూ ఉంటే జాగ్రత్త సుమా, దేవుని కోపానికి, ఉగ్రతకు గురి కావలసొస్తుంది. అప్పుడు ఎవరూ నిన్ను రక్షించలేరు. అట్టి భయంకరమైన శిక్షకు గురి కాకముందే నీ కొరకై ప్రేమతో ఇంకా చాపబడి ఉన్న దేవుని కరుణగల హస్తాలకు ఇప్పుడే నిన్ను నీవు సమర్పించుకోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్ములను దీవించునుగాక. దైవాశిస్సులు. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.